హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్. 30 డేస్ టీచింగ్ టిప్స్ సిరీస్లో డే 24. యాజ్ ఏ క్లాస్ టీచర్గా క్లాస్ మొత్తాన్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసే రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంటుంది. అందుకే క్లాస్లో చదివే ప్రతి పిల్లాడిని కూడా మనం జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోవాలి. నిజానికి ప్రతి క్లాస్లో కూడా బాగా చదివే వాళ్ళు ఉంటారు, నార్మల్గా ఉండే పిల్లలు ఉంటారు, స్లో లెర్నర్స్ కూడా ఉంటారు. కాస్త స్లోగా ఉన్న పిల్లలకి కొంచెం ఎక్కువ టైంని కేటాయించి వాళ్ళను కూడా మిగతా వాళ్ళతో పాటు యాక్ట్ చేయడానికి ట్రై చేయాలి. అలా చేయడం ద్వారా క్లాసులు పెరిగే కొద్దీ వాళ్ళు కూడా యాక్టివ్ లెర్నర్స్తో పాటు భాగమవుతారు. చాలామంది టీచర్స్ డల్లర్ స్టూడెంట్స్ అని పిలుస్తారు. దయచేసి ఎప్పుడు అలా పిలవకండి. లెర్నింగ్లో కూడా చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఒకే విధంగా నేర్చుకోలేకపోవచ్చు. కాబట్టి ఎవరికైతే మీ నీడ్ ఎక్కువగా ఉందో వాళ్ళకి క్లాస్ రూమ్లో ఒక 5 minutes ఎక్కువ కేటాయించడానికి ట్రై చేయండి. అలా చేయడం ద్వారా ఈ పిల్లలు కూడా మిగతా పిల్లలతో ఈక్వల్గా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్టే ట్యూన్ ఫర్ డే 25.